హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో అయితే రవ్వ లడ్లు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. అరకిలో బొంబాయి రవ్వ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని రవ్వ అయితే వేయించుకోవాలి. దోరగా వేయించుకోండి. రవ్వ వేయించుకునేలోపు మనకి అరకిలో పంచదార కావాలి. 1 లీటర్ పాలు అయితే కాచి పక్కన పెట్టుకున్నాను. స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఒక 100 గ్రాములు, 400 గ్రాములు, 450 గ్రాములు అట్లా వేసుకుంటే సరిపోతుంది. రవ్వ అయితే బాగా దోరగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. రవ్వ లడ్డుల టేస్ట్ వచ్చేసరికి మనం వేయించే విధానాన్ని బట్టి ఉంటుంది. రవ్వ బాగా వేగితేనే మంచి స్మెల్, మంచి ఫ్లేవర్లో ఉంటాయి. సరిగా వేగకపోతే బాగా అనమాట. అందుకని రవ్వ అయితే లో ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. షుగర్ అయితే ఒక అరకిలో తీసుకున్నాను, అది కూడా ఒక ప్లేట్లో వేసుకున్నాను. రవ్వ కూడా వేయించుకున్నది మొత్తం వేసి పంచదారలో కలుపుకోవాలి. రవ్వ పంచదార మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. పాలు అయితే గోరువెచ్చగా ఉండాలి. వేడి లేకపోతే పాలు మనం చేసుకునే ఉండలు గట్టిగా ఉండవన్నమాట. నేనైతే గోరువెచ్చని పాలతో ఉండలు చేస్తాను. పాలు పోసుకుంటూ వండ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే యాలకులు కూడా పొడి చేసుకొని వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు. జీడిపప్పు కూడా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం వండ చేసేటప్పుడు ఒక్కొక్క లడ్డూకి వచ్చేసి ఒక్కొక్క జీడిపప్పు వచ్చే విధంగా మనం ముద్దలు చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా పావు గంటలో రెడీ చేసుకునే స్నాక్స్ అయితే రవ్వ లడ్డులండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఏ విధంగా వచ్చిందనేది ట్రై చేసి కామెంట్స్ చేయండి. నేనైతే పాలు కూడా వేడి చేసి తీసుకున్నాను చూడండి. ఇవి కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకుంటూ మనమైతే లడ్డూలు చుట్టుకోవాలి. ఈ విధంగా లడ్డులు అయితే తయారు చేసుకోండి. లడ్డు ప్రిపేర్ చేసుకున్న తర్వాత జీడిపప్పు ఒకటి వేసి మళ్ళీ ఒకసారి ముద్ద చేసినట్లయితే ఈ విధంగా రవ్వ లడ్డులు ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా మనం మిక్స్ చేసుకున్న మొత్తం మిశ్రమాన్ని ఉండలుగా తయారు చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డులు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.